ఈరోజు నా డైట్లో నేను ఇంక్లూడ్ చేసుకుంది కొత్తిమీర చట్నీ అనమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే కాదు, మనం రైస్లో కూడా తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి. అండ్ దీనికోసం నేను ఫస్ట్ ఒక బాండీ తీసుకుంటున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మినప్పప్పు, శనగపప్పు, మీకు కావాలి అంటే పల్లీలు, నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి బాగా వేగిన తర్వాత ధనియాలు, జీరా యాడ్ చేసుకోవాలి. ఇవి ముందే వేస్తే మాడిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక 4 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అదే ప్యాన్లో వేసేస్తున్నాను. తర్వాత ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో వేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా లిడ్తో క్లోజ్ చేస్తే అది బాగా మగ్గిపోతుంది. ఇది మనకి బాగా వేగకపోతే పచ్చివాసన వస్తుంది అనమాట. సో కొంచెం ఎక్కువసేపు వేగిస్తే ఆ పచ్చివాసన పోతుంది. ఆల్మోస్ట్ ఈ ఆకుల కలర్ చేంజ్ అయ్యిందాకా వేయించాలి. ఆ తర్వాత మనం ముందే పక్కకు తీసి పెట్టుకున్న ఈ పప్పులతో పాటు పచ్చిమిర్చి అలాగే టమాటా ఇవి కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు రసం ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవి వేసి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత అందులోనే కొత్తిమీర కూడా వేసేయాలి. కొత్తిమీర ముందే వేస్తే కొంచెం పీచులాగా ఉండి జారికి పట్టుకుపోతుంది, అందుకని లాస్ట్లో వేయండి. అండ్ ఆ తర్వాత దీన్ని ఒకసారి తిరగమాత పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తిరగమాత వేసిన తర్వాత కూడా ఇది కొంచెం ఎక్కువసేపు మగ్గితే గనక ఆయిల్లో మనకు ఆ పచ్చివాసన రాకుండా ఉంటుంది అనమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయ్యింది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.